రాజకీయాలకు వస్తే మీ 100వ సినిమా వారాల అబ్బాయిలోనే ఒక సాంగ్ ఉంది కదా, పొలిటికల్ సాంగ్. సో అప్పుడే ఎలా ఆలోచన వచ్చింది మీకు? అది అంటే రామారావు గారు చీఫ్ మినిస్టర్ అవ్వాలి, ఇంకప్పటికి సినిమా జరుగుతుంది. సినిమాలు ఆయనతో అనుబంధం అన్నందం చేశారు కానీ తర్వాత 3-4 సినిమాలు చేశాను ఆయనతో బాగా. ఇది ఆయన రాజకీయాల్లోకి వెళ్తున్నాడు అనగానే ఆయన ఆలోచన నాకు నచ్చింది. ఎందుకంటే ఆయన డిమాండ్ లేకుండా ఉన్న రోజుల్లో కాదు రాజకీయాల్లోకి వచ్చింది. హయ్యెస్ట్ డిమాండ్ ఉన్న రోజుల్లో సినిమాలన్నీ వద్దుకొని ఇక నేను సినిమాలు చేయను అని చెప్పి ఉన్నవన్నీ పూర్తి చేసి అప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. అది కూడా ఎందుకు వచ్చారు అంటే అసలు తెలుగు వాళ్ళకి గుర్తింపు లేకుండా పోతుంది. మేము తెలుగు వాళ్ళం అని చెప్పి పక్క స్టేట్లోకి వెళ్ళితే తెలుగు అది ఎక్కడుంది, ఈ స్టేట్ ఎక్కడుంది అన్నారు. మేము మద్రాసీలా అన్నారు తప్ప మన గుర్తింపు తెలుగు వాళ్ళగా గుర్తింపు లేదు. అంతే. మనం ఎన్నికలు జరిగిన తర్వాత కూడా మన ఎమ్మెల్యేలు అందరూ చీఫ్ మినిస్టర్ ఎవరు ఉండాలని ఎలక్ట్ చేసుకుంటారు జనరల్గా. ఢిల్లీ నుంచి ఎవరు పేరు వస్తే సీల్డ్ కవర్లో వాళ్ళే చీఫ్ మినిస్టర్ అయ్యారు. మనకి వాళ్ళకి అసలు గౌరవం లేకుండా పోయింది. మన తెలుగు వాళ్ళు అంటే ఏంటో, మన తెలుగు పవర్ ఏంటో, మన తెలుగు శక్తి ఏమిటో అందరికి తెలియజేయాలని చెప్పి ఆయన పార్టీ పెట్టి తిరిగారు. ఆయన తిరిగి వచ్చేటప్పుడు మేము ఏలూరు దగ్గర పెదపాడులో పిచ్చి పంతులని షూటింగ్ చేస్తాం. ఆయన కాకి బట్టలు వేసుకొని చైతన్య రథం మీద వచ్చారు. అప్పుడు మేమందరం కూడా, నేను, రావు గోపాలరావు గారు, సత్యనారాయణ గారు, కవిత, మేమందరం కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళాం. షూటింగ్ ఆ రోజు ఆపేసి వెళ్ళాం. ఇది అయిన తర్వాత ఏంటి బ్రదర్ అందరూ ఇక్కడికి వచ్చారండి అని పిలిచి అడిగారు. చైతన్య రోజులోకి వెళ్ళి కూర్చున్నాం. మరి ఇక్కడ సినిమా షూటింగ్ చేస్తున్నామండి అన్న అనేటప్పటికీ అదే నేను ఏమైనా సరే ఇందిరాగాంధీ మీద పోటీగా దిగానుక అది అన్నాడు. అనగానే మేము అన్నాం, సార్ మేమందరం రెడీగా ఉన్నామండి, మీ శిష్యులు మేమందరం కూడా, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం, ఏ పని చెప్తే ఆ పని చేస్తాం, మేము ఎక్కడికైనా ప్రచారం చేయమన్నా చేస్తామని చెప్పి నేను, గిరిబాబు గారు, రావు గోపాలరావు గారు, సత్యనారాయణ గారు నలుగురిని చెప్పాం. బ్రదర్ మీరు ఎవ్వరు రావద్దు, ఇప్పుడు నేను అన్నిటికీ తెగించి వచ్చా. ఇందిరాగాంధీకి తెగించి పోటీగా రావటం అంటే చిన్న మాట కాదు. అది సక్సెస్ అయితే వెళ్ళండి కుదిరితే, ఫెయిల్ అయిపోయి ఉంటే మన మీద ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్ దొరుకుతావు, ఎన్ని దవ్వుద్దో తెలుసు, మన పాతాళానికి తొక్కేస్తారు. అందుకని నేను అన్నిటికీ తెగించి వచ్చా కాబట్టి నేను వెళ్తాను, మీరు ఎవరు రావద్దు అన్నట్టు. ఆయన టూర్లో ఉండగానే ఇందిరాగాంధీ గారికి ఈయన పవరు వచ్చిన జనం అన్నీ చూసేసి ఎలక్షన్స్ ప్రీపోన్ చేసింది. ప్రీపోన్ చేసి ఎలక్షన్ పెట్టేటప్పటికి అప్పటికి తెలంగాణను ఉత్తరాంధ్రప్రదేశ్ సర్కారు ఇది అయిపోయింది కానీ తెలంగాణ తిరగల, రాయలసీమ ఇవన్నీ అయింది, తెలంగాణ తిరగల. అప్పుడు మళ్ళీ వెళ్ళాం, మేము నలుగురు వెళ్ళి ఏమండి మరి ఎలక్షన్ కూడా చేశాడు, తెలంగాణలో పబ్లిసిటీ చేయలేదు, మేము వెళ్తామండి అన్నాడు. అప్పుడు వద్దన్నారు. సరే అప్పుడు ఏం చేసామంటే మొట్టమొదటి అప్పుడు పెదపాడులో కలిసినప్పుడు దీని మీద రామారావు గారి మీద ఒక పాట రాయించాలని చెప్పి ఆత్రేయ గారికి ఫోన్ చేసాం. లొకేషన్ నుంచే ఫోన్ చేసి ఇట్లా రామారావు గారు ఇట్లా వెళ్తున్నారండి, ఆయన మీద ఒక పాట కావాలండి, నాకు అర్జెంట్గా పాట రాస్తే ఇక్కడే పిక్చర్ చేసుకొని రావాలండి అన్న. ఇప్పుడే పంపిస్తాం, మంచి ఐడియా కదా, బాగా చెప్పావు చేస్తానని రాశాడు. మంచోళ్ళందరూ పోయేవారు, మంచిని చెప్పే పోయారు, ఆ మంచిని చాటే మనుషులు ఇప్పుడు మనలో కరువు అయ్యారు. రామయ్య రావయ్య రామయ్య ఈ రాజ్యమే నీదయ్యా అని చెప్పి చాలా అద్భుతంగా రాశాడు పాట. అది పెద్ద సక్సెస్ అయితే ఆ పిక్చరైజ్ చేసేటప్పుడు కూడా విజయవాడ నుంచి పోస్టర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీలు ఫోన్ చేసి రామారావు హీరోగా చేసిన క్యారెక్టర్లన్నీ వేసి ఆయన కట్టింగ్ రోన్ వేసి చేసాం. సినిమా రిలీజ్ నాటి కరెక్ట్గా రిలీజ్కి 2 రోజుల ముందు ఆయన చీఫ్ మినిస్టర్ అయి ప్రమాణ స్వీకారం చేశాడు. మళ్ళీ హడావుడిగా వెళ్ళి అది కూడా షూట్ చేసి ఆఖరిలో ఎండ్లో మళ్ళీ ఆ పాట రిపీట్ చేసి ఆయన ప్రమాణ స్వీకారం చేసేది. సూపర్ సార్. తర్వాత ఆయనేమో ఒకసారి ఎప్పుడో ఒక 4-5 ఏళ్ళు అయిన తర్వాత మురళి ఎక్కడున్నావు నువ్వు అన్నారు. సార్ మెడ్రాస్లోనే ఉన్నానండి, అప్పటికే షిఫ్ట్ అవ్వాలి, ఇంకా రేపు పొద్దున ఒకసారి రాగలవా హైదరాబాద్ అన్నారు. వస్తానండి అని వచ్చాను. వస్తే అదే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎంపీ క్యాండిడేట్గా నువ్వు రాజమండ్రి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది, మేము మన వాళ్ళందరం అనుకున్నాం, మీరు పోటీ చేయండి, సీట్ ఇస్తున్నాను. నాకు దిమ్మ తిరిగిపోయింది. ఏమిటి సార్ నేనేంటి, నాకు రాజకీయాలు తెలీదు, ఏమీ తెలియకుండా నేను రావటం ఏంటి? లేదు బాగుంటుంది, చాలా బాగుంటుంది, రాజమండ్రిలో అయితే మీరు ఎనానిమస్గా గెలుస్తారని చెప్పి మన వాళ్ళందరూ అంటున్నారు, మీరు రండి అన్నారు. సార్ నాకు అసలు దిమ్మ తిరిగిపోయింది, నాకేం బుర్రబోడ పని చేయట్లేదండి, 4 రోజులు టైం ఉండి ఆలోచించుకొని చెప్తాను. ఓకే బ్రదర్ 4 రోజులు ఆలోచించుకొని వచ్చి ఓకే అని చెప్పండి అన్నారు. అప్పుడు కూడా 4 రోజులు అయిన తర్వాత తెలియని ఏంటి ఓకేనా అన్నారు. కాదండి మీలాగా అన్ని త్యాగం చేసి నేను రాలేనండి, నా పిల్లలు చదువుకుంటున్నారు, ఇంకా సెటిల్ అవ్వలేదు, నేను ఈ టైంలో వచ్చి అక్కడొక్కాలి ఇక్కడొక్కాలి వేసారు అనుకోండి, ఎక్కడ మునిగిపోతానో నాకే తెలీదు, అందుకని క్షమించండి నన్ను అని చెప్పి ఏదో దండం పెట్టా. ఓకే బ్రదర్ అనేసి వదిలేశారు.
ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే గుండె ఆపరేషన్ చేసుకొచ్చి ఇది అయిన తర్వాత దింపేశారో ఇక అప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోకుండా నేనే మొత్తం తెలంగాణ అంతా తిరిగేసి ప్రచారం చేసుకుని ఇంత త్యాగం చేసి వచ్చిన మనిషిని ఈ రాజకీయంలో కోసం ఆయన దింపేశారంటే ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని ఆళ్ళు తిప్పటానికి ఆళ్లే అసలు అని చెప్పి ఇది అవటం 4 రోజులు తిరగకుండా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవటం ఇవన్నీ జరిగిపోయింది. జరిగిపోయాక ఈ ఎంపీ ఇది అన్నారన్నమాట ఆయన అది కాదని చెప్పేశారు. మళ్ళీ అది జరిగిన 20 ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలిచి ఆ రోజు నువ్వు అడిగితే రాలేదు ఇప్పుడు రా అంట కూర్చున్నాడు. నాకు వద్దండి వస్తే ఆ రోజునే చేసేవాడినా కదా నో అండి ఏమనుకోవద్దు నేను అని చెప్పి ఇంటికి వచ్చేస్తే కోడెల శివప్రసాద్ గారు నిన్ను కమ్మపాటి రామ్మోహన్ రావు గారిని ఇంటికి పంపించాడు. మీరు ఎలా అయినా సరే ఆయన ఒప్పించి తీసుకురండి మనకు అక్కడ క్యాండిడేట్ లేడు లేకపోతే ఈయనైతే డెఫినెట్గా గెలుస్తాడు అని చెప్పి వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చి నేను కిషోర్ గారు బాబు ముగ్గురు కూర్చున్నాం మా దగ్గరికి వచ్చాడు. 5 hours అండి మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. ఓకే ఆ 5 hours అంటే కోడెల శివప్రసాద్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఉన్న మంచి స్నేహితుడు నాకు. మేమందరం కిట్టి పార్టీ గ్రూప్లో కూడా ఉన్నాం. ఆయన మురళీమోహన్ గారు మీ మంచి కోరి చెప్తాను నేనేం దీంట్లో మా పార్టీ కోసం చెప్పట్లేదు మీరు ఆర్టిస్ట్గా సక్సెస్ అయ్యారు బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయ్యారు పొలిటీషియన్గా కూడా సక్సెస్ అయితే బాగుంటుంది అది అని చెప్పి కన్విన్స్ చేశాడు. ఎక్కడో వీక్ మూమెంట్లో సరేనండి అన్న సరే అన్న దానికి 10 ఏళ్ళు బలైపోయాయి.